కట్రాలకొండ వద్ద తాండవ నది తీర ప్రాంతమంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లన్నీ అపరిశుభ్రంగా మారి మురికి నీటితో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. తీర ప్రాంతాన్ని శుభ్రం చేయించి భక్తుల మనోభావాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన కట్రాలకొండ వద్ద తాండవ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. శివాలయం, అయ్యప్ప స్వామి ఆలయం, అమ్మవారి ఆలయంతో పాటుగా అనేక ఆలయాలు నదిని ఆనుకుని ఉన్న కొండపై వెలిశాయి. భక్తులు నిరంతరం ఆలయాల సందర్శన కోసం ఈ ప్రాంతానికి రావడం, స్నానాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. దీనికోసం నదిలో ప్రత్యేక ఘాట్లను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా నదీ పరివాహక ప్రాంతమంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. భక్తులు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను చూసి తాండవ నదిలో దిగేందుకు జంకుతున్నారు. ఆచార్య లోక్సత్తా పార్టీ తుని. ఇప్పుడు నేను ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే, నేనుండే ఇక్కడ కట్రాలకొండ మన తునిలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. శివాలయం, అయ్యప్ప స్వామి టెంపుల్, దుర్గాదేవి టెంపుల్, అలాగే బ్రహ్మంగారి గుడి, అటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉండడం జరిగింది. పూర్వకాలం నుంచి మన తాతల నాటి నుండి ఇక్కడికి అందరూ కూడా వచ్చి ఈ తాండవ నదిలో పవిత్ర స్నానాలు చేసి ఈ దేవాలయాల్ని సందర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ తాండవ నది ఒడ్డున అనేక రకమైన వ్యర్థాలు, చెత్త చెదారం అంతా నదిలో వేస్తున్నారు. దాంతోపాటు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కూడా పట్టుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు చేసే చోట ఈ చెత్త చెదారం నదిలో వేసి దీన్ని కలుషితం చేస్తుంటే ఆ నదిలో స్నానం చేయడం అనేది అంత మంచి పని కాదు. కాబట్టి మున్సిపాలిటీ వారు, అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు ఈ విషయమై తగు విధంగా చూసి విచారించి దీనిపై చర్యలు తీసుకుని ఈ చెత్త చెదారం వేయకుండా ఈ నది పవిత్రంగా ఉండేటట్టు, భక్తుల పవిత్ర భావాన్ని పోగొట్టకుండా ఈ స్థలం యొక్క పవిత్రతను కాపాడతారని కోరి ప్రార్థిస్తున్నారు. పుణ్యం మాట అటుంచి ఏ రోగం వచ్చి పడుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వారానుకూలంగా ఆయా దేవీ దేవతల పూజలు జరిపించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తుని, పాయకరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన వీరంతా నది పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పూజారులు సైతం ప్రభుత్వ అధికారులు కలగజేసుకుని పారిశుద్ధ్య నిర్వహణతో నదిని చక్కదిద్ది భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ కట్రాలకొండ వద్ద బ్రహ్మంగారి కోవిల, అమ్మవారి గుడి, అయ్యప్ప స్వామి కోవిల వగైరా ఇంకా శివాలయము ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నందుడి వల్ల భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఈ తాండవ నదిలో స్నానం చేస్తున్నారు. కనుక ఈ నీరుని పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. కనుక వచ్చిన ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ నీరుని కలుషితం చేసి చెత్త చెదారము, బట్టలు అన్నీ ఆ కాలువలో వేయటం వల్ల మనుషులకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని మనవి చేస్తున్నాం. నా పేరు కృష్ణ కుమ్మర్లోవా. ఈ తుని తాండవ నది పరిసర ప్రాంతం, కట్రాల శివాలయం, అటు తపోవనం, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో పుణ్య కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ పరిశుభ్రతగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ పరిశుభ్రత లేదు. ఈ నదీ తీరం ఎంతో పవిత్రమైనది. ఎంతో మంది పుణ్యస్నానాలు చేస్తుంటారు, కర్మకాండాలు చేస్తూ ఉంటారు. అలాంటి నదీ తీర ప్రాంతాల మల విసర్జన చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్లియర్ గా చేయాలని అపవిత్రంగా ఉంది. అందరూ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుపుతూ ఉంటారు.
దయించి మున్సిపాలిటీ వాళ్ళు గమనించాలని ప్రార్థన.